సాగిస్తూ మళ్ళీ పిలవడం జరుగుతూ ఉంది. అంటే ఎప్పుడైతే ప్రజా పరిపాలన కుంటుబడి ఆయనకు అభివృద్ధి చేతగాక ఎప్పుడైతే ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేయాలనుకుంటాడో అప్పుడు కేటీఆర్ గారి మీద కేసు, హరీష్ రావు గారి మీద కేసు, కేసీఆర్ గారి మీద కేసు, లేకుంటే ఊర్లలో కేసులు పెట్టే ఒక రేవంత్ ఫార్ములా ఫార్ములా పెట్టుకొని పరిపాలన కొనసాగిస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి 10 సంవత్సరాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన గౌరవ కేసీఆర్ గారు మరి ఇంత మంచి తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ 1గా రాష్ట్రంగా ఉంచితే ఈయన చిట్ట చివరి 29వ రాష్ట్రంగా అంటే చిట్ట చివరి లైన్లో పెట్టడానికి కుట్ర పన్నుతున్నట్టుగా కనబడతా ఉంది. అభివృద్ధి మొత్తం కుంటుపడింది. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని పరిపాలన కొనసాగించాలి. ఒక ప్రభుత్వము ప్రజలకు ఏ అవసరాలు కావాలి, ఎప్పుడు ఎటువంటి అవసరాలు తీర్చాలి, ప్రజలను ఏ విధంగా ఆదుకోవాలి, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన ఉండాలి. కానీ రేవంత్ రెడ్డి గారికి మాత్రం ఎప్పుడు ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయి, ప్రతిపక్షాల మీద ఎట్లా కుట్ర పెట్టాలి, వాళ్ళ మీద ఎట్లా కేసులు పెట్టాలి, వాళ్ళని ఏ విధంగా అనగదొక్కాలి, ఇక్కడ అంటే ఓన్లీ కేవలం కక్ష సాధింపు చర్యలు మాత్రమే కొనసాగుతున్నట్టుగా మరి రేవంత్ పరిపాలన కొనసాగుతూ ఉంది. రైతు భరోసా లేదు, మహిళలకు 2500 రూపాయలు ఇస్తా అని చెప్పి మాయమాటలు చెప్పి ఇప్పుడు ఊర్లకు పోలేని పరిస్థితి వచ్చింది. మళ్ళీ ఎన్నికలు పెట్టాలని చెప్పేసి మళ్ళీ ఒక కుట్ర చేస్తూ ఉన్నారు. 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తా అన్నారు. అది కూడా దాని గురించి కూడా మాట్లాడడం లేదు. అది లేకుండానే ఎన్నికలకు పోతాను మళ్ళీ ఒక కుట్ర చేస్తూ ఉన్నారు. అంటే ఎప్పుడైతే ఒక అభివృద్ధి చేయాలని ప్రజలు కోరుకుంటారో, ఒక కార్యక్రమాన్ని నెరవేర్చాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారో, ఆ సందర్భంలో ఈయన దీన్ని డైవర్ట్ చేయడం కోసం ఈ ఫార్ములా రేస్ని ముందర తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా నిజంగా కూడా నేతి బీరకాయలో నెయ్యి కోసం వెతికినట్టే ఈ అవినీతే లేదు. దీంట్లో అవినీతి అనేది జరగలేదు. ఒకటి హెచ్ఎండి అనేది స్వయం ప్రతిపత్తి గల సంస్థ. దాని నుండి డబ్బులు కేటీఆర్ గారు మంత్రిగా ఉన్నారు కాబట్టి డబ్బులు బ్యాంక్ టు బ్యాంక్ వెళ్ళినాయి. ఎక్కడ కూడా చిన్న ఒక్క పైసా, ఒక్క రూపాయి కూడా అవినీతి లేదు. అయినప్పటికీ కూడా అవినీతి కోసం అవినీతి శాఖ వెతుకుతూ ఉంది. రేవంత్ గారు అజమాయిస్తూ ఉన్నారు. చట్టాన్ని చుట్టంగా చేసుకొని ఈ విధంగా నానా రకాల ఇబ్బందులు పెట్టడానికి కుట్ర చేస్తూ ఉన్నారు. అంటే ప్రజా పరిపాలన మీద దృష్టి పెట్టండి బాబు అని చెప్తే మంత్రులకు శృతి లేదు, ఆర్థిక వ్యవస్థ మీద పట్టు లేదు, అసలు పరిపాలన దక్షత లేదు, తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా పరిపాలించాలనో ఒక్కరికి కూడా అవగాహన లేకుండా పోతూ ఉంది. శృతి లేకుండానే పోయింది. మంత్రికి శృతి లేదు, ఆర్థిక వ్యవస్థ మీద అవగాహన లేకుండా పోయింది. మరి అలాంటప్పుడు రాష్ట్రం ముందుకు ఎట్లా వెళ్తుంది? ఒక మంత్రి ఒకరు మాట్లాడుతున్నారు, ఒక మంత్రి దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. రెండు డిపార్ట్మెంట్ మధ్యలో సమన్వయం లేదు, మంత్రుల మధ్యలో సమన్వయం లేదు, ముఖ్యమంత్రికి మంత్రులకు సమన్వయం లేదు. అంటే అంత అస్తవ్యస్తంగా తయారైంది తెలంగాణ రాష్ట్ర పరిపాలన. ఆ పరిపాలనను కొనసాగించలేక అక్కడ మరి పరిపాలన కొనసాగించడానికి అవకాశం లేని పరిస్థితులు వాళ్ళే కల్పించుకొని మరి ప్రతిపక్షాల మీద కక్ష సాధింపు చర్యలు చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. మీరు ఫార్ములా రేవంత్ ఫార్ములా తీసుకొచ్చి ఇట్లా ప్రతిపక్షాల మీద కక్షగట్టి సాధిస్తే మా దగ్గర ఫార్ములా ఉంది, కేసీఆర్ ఫార్ములా డెఫినెట్గా తిప్పి కొడతాం. మీరు ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమాలు చేపట్టి ఒక మంచి రాష్ట్రంగా తీర్చిదిద్ది 29వ రాష్ట్రంగా వెలిసిన రాష్ట్రం నెంబర్ 1 స్టేజ్కి తీసుకొచ్చింది గౌరవ కేసీఆర్ గారు. ఆ కేసీఆర్ గారు మరి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి 20 లక్షల ఎకరాలకు నేరుగా నీళ్ళు ఇచ్చినప్పటికీ కూడా అక్కడ కూడా మరి 2 పిల్లర్లను పట్టుకొని కాళేశ్వరం ప్రాజెక్టే పనిచేస్తలేదు అన్నట్టుగా కేసీఆర్ గారి మీద మరి కమిషన్ దగ్గరికి అంత పెద్ద వ్యక్తిని 14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ప్రతిపక్షాల మీద ఎన్నడూ కూడా కక్ష సాధింపు చర్యలు చేయలే గౌరవ కేసీఆర్ గారు. 10 ఏళ్ళు పరిపాలనను మరి అభివృద్ధి దశలో నడిపించిండ్రు, తెలంగాణ రాష్ట్రాన్ని ముందంచలో ఉంచిండ్రు. అట్లాంటి వ్యక్తిని కమిషన్ దగ్గరికి పిలిపించి అవమానపరిచే విధంగా చేసి 2 పిల్లర్ల గురించి అంటే ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక పెద్ద వ్యవస్థ. నువ్వు గంధమల్లకు చెరువు కాడ ఇలాగ ఫౌండేషన్ వేసినా కానీ ఆ గంధమల్లెలకు నీళ్ళు ఎట్లా వస్తాయో తెలిసి కూడా ఫౌండేషన్ వేసి కూడా కాళేశ్వరం ప్రాజెక్టు మీద బురద జల్లే కుట్రం చేసింది మీరు. కాబట్టి అంటే మీకు తెలిసి కూడా ప్రతిపక్షాల మీద కేవలం బురద జల్లే ప్రయత్నం, కక్షగట్టే ప్రయత్నం, ఏదో విధంగా వాళ్ళను కక్ష సాధింపు చర్యలు చేయాలని చెప్పి చేస్తున్నా కానీ తిప్పి కొడతాం. తప్పకుండా మా దగ్గర కూడా కేసీఆర్ ఫార్ములా ఉంది, ఫార్ములా ఉంది. నీ ఫార్ములాను, ఈ రేసును ఇవన్నీ కూడా అధిగమించుకొని నిప్పులాగా తిరిగి వస్తారు. ఎన్ని కేసులు పెట్టుకున్నా భయపడాల్సిన అవసరం లేదు, భయపడం. 14 సంవత్సరాలు ఉద్యమంలో అనేక కేసులు, జైళ్ళు మాకేం కొత్త కాదు, అరెస్టులు కొత్త కాదు, ఇవన్నీ కూడా అధిగమిస్తాం. డెఫినెట్గా నిప్పులాగా బయటకు వస్తారు. తెలంగాణ రాష్ట్రాన్ని భవిష్యత్తులో ఏలేది మరి తెలంగాణ రాష్ట్ర
సమితి బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి గౌరవ కేసీఆర్ గారే మరి ఇవన్నీ కూడా తప్పకుండా దృష్టిలో పెట్టుకున్నాం. మీరు ఈ కక్ష సాధింపు చర్యలు బంద్ చేయండి. ఫస్ట్ మా మహిళలు అక్క చెల్లెలు ఎదురు చూస్తున్నారు మరి 2500 కోసం, లేకుంటే కళ్యాణ లక్ష్మి పథకం కోసం, రైతు భరోసా కోసం మరి రైతులు ఎదురు చూస్తున్నారు. అక్కడ చూడండి, అక్కడ మాత్రం పనిచేస్తలేరు. కానీ కక్ష సాధింపుల చర్యలకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. దయచేసి రేవంత్ రెడ్డి గారికి చెప్తున్న ఇవన్నీ బంద్ చేసుకోండి. అదొక మంచి ఈ ఫార్ములా రేస్ అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు గౌరవాన్ని పెంచే విధంగా, ఇక్కడ పెట్టుబడి వచ్చే విధంగా చేసిందే తప్ప అక్కడ ఎటువంటి అవినీతి లేదు. అందులో ఏదో మైసూర్ పాక్లో మైసూర్ కోసం వెతికినట్టే ఉంది ఇక్కడ. ఎందుకంటే అవినీతి గురించి ఈ ఫార్ములా రేస్లో అవినీతి గురించి వెతికితే అవన్నీ కూడా ఉత్త శుద్ధ టైంపాస్, లేదంటే కేవలం కేటీఆర్ గారి మీద బురద జల్లే ప్రయత్నం, లేకుంటే ప్రతిపక్షాలు తొక్కిపెట్టే ప్రయత్నం కొనసాగుతుంది. కాబట్టి వాటన్నిటిని కూడా తిప్పికొడతాం. ఎటువంటి కేసులు పెట్టుకున్నా, ఇక ముందు ఎటువంటి కేసులు పెట్టుకున్నా ఎన్నిటికైనా తిప్పికొడతాం, అధిగమిస్తాం. నిప్పులాగా బయటకు వస్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలను మళ్ళీ ఆదుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అందరికీ నమస్కారం. జై తెలంగాణ. ఈరోజు మరి ఏసీబీ కేటీఆర్ సార్ మీద మొన్ననేమో మన మాజీ ముఖ్యమంత్రి గవర్నీలో మన కేసీఆర్ సార్ మీద, హరీష్ రావు సార్ మీద, మరి అంతకుముందు మన కవిత మేడం మీద, అంటే వీళ్ళకు ఈ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం కావచ్చు, మన రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నవంటి మరి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయనకు ఎప్పుడు కూడా కక్షపూర్తికంగా మరి కేసులు పెట్టడమే తప్ప కానీ అభివృద్ధి చేయడం తెలీదు. ఎందుకంటే ఈరోజు మరి ఒక స్థానిక సంస్థలు ఎలక్షన్ పెట్టడానికే భయపడుతున్నారు ఈ ప్రభుత్వంలో. ఒకరేమో మొన్న పంచాయతీరాజ్ మినిస్టర్ గారు ఏం చెప్తారు, ఆ సీతక్క గారు ఒక వారం రోజులకే నోటిఫికేషన్ పడుతుంది పంచాయతీరాజ్ స్థానిక సంస్థలకని మొన్న ఆమె చెప్తుంది. తర్వాత మన పొగులేటి మంత్రి గారు ఒక దిక్కు ఆయన చెప్తారు. తర్వాత మళ్ళీ పిసిసి అధ్యక్షుడు ఏం చెప్తారు, మరి క్యాబినెట్ మీటింగ్ తర్వాత చెప్పాలి కానీ ముందు ఎట్లా చెప్తారు అనేసి వాళ్ళ పిసిసి అధ్యక్షులు చెప్తారు. అంటే వాళ్ళకే ఒక మంత్రులు ఉండి కూడా మరి ఒకరొకరు కూడా కన్సల్ట్ లేకుండా మరి ఏం మాట్లాడతారో అర్థం కాని పరిస్థితిలో ఈరోజు ఈ ప్రభుత్వం ఉంది. రేవంత్ రెడ్డి గారు పరిపాలన ఈరోజు ముఖ్యమంత్రి గారిది ఉంది. కాబట్టి మేము ఏమంటున్నామంటే ఈరోజు కేటీఆర్ సార్ గారిని ఎంతో నిజాయితీగా నీతిగా ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టులో అంత పెద్ద ప్రాజెక్టు ఇవాళ వాళ్ళు జాతీయ అవార్డు ఇచ్చేది పోయి మరి ఇవాళ కేసీఆర్ సార్ మీద మరి కమిషన్లో పిలుచుడు, అంత పెద్ద మనిషిని ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మనిషిని ఈరోజు ఒక పెద్ద మనిషి చూడకుండా మరి కేసీఆర్ గారు ముందుండి మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించకుంటే మరి ముందుండి తెలంగాణ కోసం పోరాటం చేయకుండా తెలంగాణ వచ్చేదామని అడుగుతున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే కదా నువ్వు ఇవాళ మరి సీఎం అయ్యి ఇక్కడ కూర్చున్నావు. లేకుంటే మరి కేసీఆర్ గారు ఆ రోజు తెలంగాణ తేకుంటే నువ్వు సీఎం అయ్యేటివి అని మేము రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాం సూటిగా. ఇప్పుడు ఏదైతే మన సీతక్క మాట్లాడుతుంది పదే అంటే సీతక్క గారు మీరు కూడా ఒక మహిళ ఉండి పదే ఒక మహిళని గౌరవించాలి. కానీ మరి మీ కేటీఆర్ గారిని మీ చెల్లె జైలుకు పోయి వచ్చింది, మీకు కూడా జైలుకు పోవాలనే ఉందా, తొందర ఉంది అని అంటుంది. అంటే ఎంతవరకు కరెక్ట్ అని మేము అడుగుతున్నాం. ఇవాళ ఒక నువ్వు మంత్రిగా ఉండి ఏం మాట్లాడుతున్నావు, దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఒక మంత్రిగా మాట్లాడే మాటలు కావు. ఇవాళ జైలుకు పంపిస్తామంటే ఇవాళ కేసులు పెట్టింది ఎవరు? ఇవాళ మీరు కాదా, మీ ప్రభుత్వం కాదా, మీ ముఖ్యమంత్రి కాదా? ఇవాళ ఏసీబీ ముందు పిలిచింది ఎవరు? మీరు కాదా? మరి ఏదైతే మొన్న కమిషన్ ముందు పిలిచింది మరి కేసీఆర్ సార్ని, తర్వాత హరీష్ రావు సార్ని, మీరు కాదా? మేము అడుగుతున్నాం. బట్ మీరే కేసులు పెట్టి పంపిస్తారు, మళ్ళీ జైలుకు పోయే ఉంది, వాళ్ళకే ఉంది, మాకు కక్ష సాధింపులు లేవు అనేసి మళ్ళీ మీరే చెప్తారు. అంటే నిజంగా ఏం మాట్లాడుతూ అర్థం కాని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆ విధంగా మాట్లాడుతుంది మరి సీతక్క. దీన్ని మేము తీవ్రంగా ఆ సీతక్క మాట్లాడిన వంటి మాటల్ని మేము ఖండిస్తున్నాం.